వికర్ష్, చెప్పండి వ్యర్థన్ గారు. ఎక్కడున్నావు? ఎక్కడ పడితే అక్కడ. ఈ చమత్కారాలు బాబు దగ్గర రేకు. ఇక్కడ ఇంతమంది ఉన్నా సరే బావ నిన్నే ఎందుకు పంపించాడో తెలుసా? నేను వాడు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అని, నేను మాత్రమే వాడిని హ్యాండిల్ చేయగలనని, అందుకే నన్ను మాత్రమే పంపారని బయట టాకు. నీ బొంద అని జాగ్రత్తగా ఇంటికి తీసుకురా. అసలే ఇక్కడ అంతా కొత్త, ఏమీ తెలీదు. అర్థమైందా? సర్లే, వాడు వచ్చేస్తున్నాడు. బాయ్. ఎంత మారిపోయావరా! ఇప్పుడే ఫ్రెష్ గా ఓవెన్ లో తీసిన పిజ్జాలా హాట్ గా ఉన్నావురా. కాంపిటీస్ అక్కడ హాలీవుడ్ లో ఏమైనా హీరోగా చేస్తున్నావా? నువ్వు మాత్రం ఏం మారలేదురా, అలాగే ఉన్నావు. ఏం మారలేదా? చూడు, నా స్టైల్ మారిందే, నా మాట మారిందే. సరే పద, అక్కడ 100 మంది వెహికల్తో ఎదురు చూస్తున్నారా. మీ మావ నిన్ను చంకలో ఎత్తుకుని తీసుకురమ్మన్నాడు రా. మరీ అంత సుకుమారం అయితే ఎలా రా? ఒరే, నువ్వు డ్రైవింగ్ ఏంట్రా? దారిలో చిన్న పని ఉంది, చూసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ పని ఏంట్రా? ఎక్కడ తీసుకొచ్చావురా? ఎవరు మీరు? పర్మిషన్ లేకుండా లోపలికి ఎవరు పంపించారు మిమ్మల్ని? కంగారు పడకండి. హీఈస్ నన్ అదర్ దాన్ మిస్టర్ రచిత్ రామ్, ద నెక్స్ట్ CEO ఆఫ్ PR గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అయ్యో సార్, మీరిక్కడ లండన్ నుంచి ఎప్పుడు వచ్చారు? సారీ, నేను గుర్తుపట్టలేదు. ఎప్పుడు చిన్నప్పుడు చూశాను. అయినా పిలిస్తే నేనే వచ్చేవాడిని కదా. బట్ ఐఎమ్ సర్ప్రైజ్డ్. You will be shocked by the end of this conversation. Anuradha, can you give us a minute? నా పేరు ఎలా తెలుసు? I'll come straight to the point, Mr. Agnihotri. 7 years గా మనం చేస్తున్న VNR పవర్ ప్రాజెక్ట్ ఈసారి టెండర్ మనకు రాకుండా మన కాంపిటేటివ్ కంపెనీకి వచ్చింది. మా నాన్నగారు ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకున్న ఎయిర్వే ప్రాజెక్ట్ చాలా మ్యాజికల్గా మన చేతుల్లోంచి మిస్ అయింది. సో వాట్? లాస్ట్ 20 yearsగా మా కంపెనీకి ఆడిటర్గా పనిచేస్తున్నాం. ఎందుకు కక్కుతు పడ్డావో, దేనికి ఆశపడ్డావో తెలియదు. ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళందరినీ మా ఫాదర్ ఒక ఫ్యామిలీలా ట్రీట్ చేస్తారు. నీ గురించి తెలిస్తే చాలా బాధపడతారు. నువ్వు మా కంపెనీకి ఆడిటర్గా రిజైన్ చేస్తున్నావు. ఇంకో 1 hourలో ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అవ్వాలి. ఉంటాను. ఏంటి బెదిరిస్తున్నావా? ఇప్పుడు నన్ను టచ్ చేస్తే నాకన్నా మీకే ఎక్కువ నష్టం. అయినా నీకు 3 వస్తే పీకేయడానికి, 7 వస్తే పెట్టుకోవడానికి నేనే నీ కార్ డ్రైవర్ని కాదు. నువ్వే అన్నావుగా 20 ఏళ్ళని. నీ కంపెనీకి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. The Information Technology Act 2000, Unauthorized Access, Use and Disclosure of Confidential Information. The Indian Contract Act 1982, Indian Penal Code 1860. The Companies Act 2013, The New Trade Center Act 2016. నిన్ను లోపల వేయడానికి, లేపేయడానికి ఇవి సరిపోతాయా? ఇంకా కావాలా? అహింసా పరమో ధర్మ, ధర్మహింసా తదైవచ. నేను మా నాన్నంత సాఫ్ట్ కాదు.
నా బిడ్డ మీద ఏ కళ్ళు పడకూడదు, ఎవరి దిష్టి తగలకూడదు. కోపాన్ని మనసులోనే ఉంచుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు ప్రియ. మీ నాన్న కూర్చోవలసిన కుర్చీ 20 ఏళ్లుగా మీ బాబాయ్ దర్జాగా అనుభవించాడు. CFOగా ఉన్న నా భర్తని అవినీతి ఆరోపణలతో బయటికి పంపాడు. ఇప్పుడు కొడుకుని CEOగా చేయడానికి రెడీ అవుతున్నాడు. అది జరగకూడదు. అది జరగకూడదంటే మీ అమ్మ కొంచెం ముందుకు జరగాలి. నా దగ్గర ఒక ఐడియా ఉంది. అది అప్లై చేస్తే మీ బాబాయ్ కూసలు కదిలిపోతాయి. తనను ఒప్పించటం అంత ఈజీ కాదు. మీ అమ్మని ఒప్పించడం నీ తమ్ముడు వల్లే అవుతుంది. నమస్తే సార్. ఇదిరా మళ్ళీ పెట్టు. నమస్తే సార్. ఇలాగేనా విష్ చేసేది? సగం సగం పనులు, అది కూడా ఇలానే సగం సగం చేస్తావా? సరిగ్గా పెట్టు. నమస్తే సార్. $50 years of great legacy. మీ తాతయ్య పరశురామ్ గారు స్థాపించిన సామ్రాజ్యం PR గ్రూప్ ఆఫ్ కంపెనీస్. మీ పెద్దనాన్న లేకపోవడంతో ఈ కంపెనీ భారం అంతా ఇన్నాళ్ళు ఈ భుజాల మీద మోసాం. మీ నాన్న లేకపోవడానికి కారణమే వాడు. ఇప్పుడు ఈ బాధ్యత నీ చేతిలో పెట్టబోతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో అది జరగనివ్వను. వాడు నాకన్నా జస్ట్ 2 నెలల ముందు పుట్టాడు. బిజినెస్ అంటే బాధ్యత కాదు, బరువు కూడా ఉంటుంది. ఎవరినైనా మొదటి తప్పు దగ్గరే ఆపేయాలి. ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోవడానికైనా సిద్ధపడతాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది చదరంగమే కాదు, రణరంగం కూడా. మా నాన్నకి పట్టిన గతే వాడికి కూడా పట్టాలి. ఏం మాత్రం ఆదమరిచినా భూమిలోకి తొక్కేస్తారు. పాతాళంలో తొక్కుతాను. సమ్డే ఐ హోప్ యుల్ మేక్ అ గ్రేట్ లీడర్. మీ అమ్మ వసుంధర పిచ్చుక మీద కూడా బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తుంది. మరి ఆ బ్రహ్మాస్త్రమే ఎదురుగా వస్తుంటే ఏం చేయాలి? మేడం ఇంత ఎమర్జెన్సీగా బోర్డు మీటింగ్ కాల్ఫర్ చేసిందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు. ఈ ఇంట్లో పండగ జరుగుతుందంటే చాలు ఆవిడ కంట్లో నిప్పులు పోసుకుంటుంది. ఇంత వయసు వచ్చినా ఆవిడ బుద్ధి మాత్రం మారట్లేదు. వర్ధన్, కొంచెం మర్యాద. తను మా వదిన. కంపెనీలో 50% షేర్స్ ఉన్నాయి తనకి. షీస్ గాట్ దట్ మచ్ రైట్. హర్ ఇంటెన్షన్స్ మే నాట్ బి రైట్, సో వీ నీడ్ టు బి కేర్ఫుల్. రామ్ని ఒక 2 days రెస్ట్ చేయమనండి. మీటింగ్ సంగతి ఏంటో మనం చూసుకుందాం.